రైట్, ఇప్పుడు దీనికి సంబంధించి మనతో పాటు జాయిన్ అవుతున్నారు, స్టూడియోలో ఉన్నారు అండ్ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ గారు. నమస్తే అండి క్రిషాంక్ గారు. రైట్, క్రిషాంక్ గారు ఎలా చూస్తారు? ఇప్పుడు మరి బీఆర్ఎస్ నుంచి వాళ్ళు గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారు కదా, ఇట్ ఇస్ క్లియర్ అక్కడ కనిపిస్తుంది మనకి. సో మూడు నెలల లోపు మనకి అంటే వాళ్ళు ఏదైతే ఉందో ఇటు ప్రజాస్వామ్యాన్ని కూడా అటు పక్కన పెట్టి సో సుప్రీంకోర్టు ఇలా చెప్తుంది కదా, సో దీనిపైన మీరు ఏమంటారు? గౌరవ్, సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పుతోని ఒకటైతే స్పష్టంగా కనబడుతున్నది ఏంటిదంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అప్రజాస్వామిక, అనైతిక, రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నది అనే తీర్పు చాలా స్పష్టంగా కనబడ్డది. అండ్ స్పీకర్ గారు దీన్ని తాత్సారం చేసుకుంటూ, అంటే గతంలో కూడా సుప్రీంకోర్టు నోటీస్ ఇష్యూ చేస్తేనే 6 నెలల తర్వాత 6 నెలల సమయం వృధా చేసిండ్రు అని. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు బెంచ్, అది కూడా చీఫ్ జస్టిస్ గారు బిఆర్ గవై గారు అపాలజీస్ అనే పదం వాడాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటేనే, ఎందుకంటే డిలే జరుగుతున్నది కాబట్టి సుమారు సంవత్సరం 2 నెలలు అని దీన్ని వాళ్ళు ఆన్ రికార్డ్ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 3 నెలల్లో స్పీకర్ గారు చేస్తారా అనే ప్రశ్న ఒకటి అయితే, రాజ్యాంగ విలువగల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఎర్ర పుస్తకం, రాజ్యాంగ పుస్తకాన్ని చూపెడుతున్నప్పుడు మరి ఇవాళ వాళ్ళ సొంత కాంగ్రెస్ ప్రభుత్వమే ఏం చేస్తున్నది, న్యాయపత్రాన్ని రిలీజ్ చేస్తారు, ఏం చేస్తున్నది అనేది ఇవాళ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు గతంలో మణిపూర్ స్టేట్లో కూడా ఇందులో చాలా స్పష్టంగా కూడా కేశం మేఘా చంద్ర సింగ్ కేసు గురించి ఇందులో చెప్పడం జరిగింది. అందులో కూడా మణిపూర్ విషయం వర్సెస్ మణిపూర్లో గౌరవ కోర్టు 3 నెలలు తాత్సారం చేసిన తర్వాత 3 నెలలు స్పీకర్ గారికి సమయం ఇచ్చిన తర్వాత హీ హ్యాడ్ టు డిస్క్వాలిఫై. ఆ 3 నెలలు గడువు ఇచ్చిన తర్వాత హీ హ్యాడ్ టు డిస్క్వాలిఫై. ఇక్కడ మరి గడ్డం ప్రసాద్ గారు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారా, లేకుంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ఇంకా అట్లనే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి ఏదేమన్నా కానివ్వండి బై ఎలక్షన్ రాదు అని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, సుప్రీంకోర్టుని అవమానపరుస్తూ కూడా మాట్లాడారు. అది సుప్రీంకోర్టు చర్చలో కూడా వచ్చింది, ఇట్ ఈస్ ఆన్ పేపర్. సో ఇవాళ అది కాకుండా ఇవాళ గడ్డం ప్రసాద్ గారికి రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పుని సరిదిద్దే ఒక అవకాశం వచ్చింది. అది 3 నెలల్లో చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. చేయకపోతే అనేది ఇంకొక ప్రశ్న. అసలు రాజ్యాంగంలోని అంటే 10వ షెడ్యూల్ ఏం చెప్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్ గా డిస్క్వాలిఫై చేయాలి, యాంటీ డిఫెక్షన్ లా వర్తించాలి, వీళ్ళని ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే 10th షెడ్యూల్ ఏం చెప్తున్నది అని అంటే, కాన్స్టిట్యూషనల్ పవర్స్, ఈ పార్లమెంట్ ఏమో గౌరవ పార్లమెంటు స్పీకర్ కి ఈ అవకాశం ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ స్పీకర్ గారు ఏం చేస్తున్నారు, వారి ప్రెరోగేటివ్ ఉంది కదా అనేసి దీన్ని తాత్సారం చేస్తున్నారు. ప్రెరోగేటివ్ వేరే, ఇమ్యూనిటీ వేరే. ఇమ్యూనిటీ అంటే స్పీకర్కి రాజ్యాంగ రక్షణలు ఉన్నాయా అని అన్నప్పుడు డెఫినెట్ గా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది ఇది అనేది కూడా గమనించాలి. అందుకే చాలా స్పెసిఫిక్ గా గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వారి బెంచ్ కూడా ఏమని చెప్పింది అంటే, గవర్నర్ ఇస్ నాట్ ఇమ్యూన్, కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్ని మొదలు పెట్టుకుంటే గౌరవ రాష్ట్రపతి గారికి ఇంపీచ్మెంట్ ఉంటుంది, ప్రధానమంత్రి గారికి గతంలో మనం చూసినాం, ఇందిరాగాంధీ గారి మీద కూడా కేసు అయిన పరిస్థితి మనం చూసినాం, కరప్షన్ కేసు అయింది, తర్వాత ఆమె పదవి కోల్పోయిన పరిస్థితి చూసినాం. సో ఈ దేశంలో దేనికి ఇమ్యూనిటీ లేదు, ఇమ్యూనిటీ ఉన్నది కూడా ఆ పుస్తకం ఏదైతే రాహుల్ గాంధీ గారు చూపెడతారో ఆ రాజ్యాంగం. సో ఇవాళ గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీస్ గా 3 months లో ఇది చేస్తారా? డెడ్ లైన్ ఇస్ సంజన గారు October 31. 3 months ఇవాళ నుంచి డెడ్ లైన్ October 31 ఉంది. మణిపూర్ చూసినాము, హిమాచల్ చూసినాము, మహారాష్ట్రలో శివసేన వర్గం కూడా ఈ మన ఏక్నాథ్ షిండే వర్గం వెళ్ళిపోయిన తర్వాత ఆ కేసు విషయం మీద కూడా వాళ్ళకు ఒక గడువు ఇవ్వడం జరిగింది. ఆ గడువులో నిర్ణయం తీసుకోవాలని అందులో ఆ స్పీకర్స్ నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్లో స్పీకరు సుప్రీంకోర్టు ప్రకారంగా నిర్ణయం తీసుకున్నారు, హిమాచల్లో తీసుకున్నారు, మహారాష్ట్రలో తీసుకున్నారు. చరిత్ర చూస్తుంది, తెలంగాణ స్పీకర్ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే నీతులు చెప్పే రాహుల్ గాంధీ గారి పార్టీ ఇవాళ ఇక్కడ ఆ నీతుల్ని ప్రాక్టీస్ చేస్తుందా, లేకుంటే సుప్రీంకోర్టుని కూడా బేఖాతరు చేస్తుందా చూడాలి. క్రిషాంక్ గారు, ఇప్పుడు మనతో పాటు టీఎస్ CEO కూడా మనతో పాటు డిబేట్ లో అయితే సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఇటు 3 నెలల్లో అయితే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇటు అంటే CJI ధర్మాసనము ప్రకటించింది, సో ఆదేశించింది. సో ఏమంటారు సార్ దీనిపైన? డిస్కస్ చేద్దాం. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ప్రకటించింది. అంతకుముందు అనేక కీలక వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఈ కేసులో చేసింది. సుప్రీంకోర్టు ఏమంటే, వీ కెనాట్ అలౌ ద సిచ్యువేషన్ ఆఫ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్, ఇట్లాంటి సిచ్యువేషన్ ని మనం రాకుండా చూసుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఒక విషయం కీలకంగా ఏం చెప్పిందంటే, స్పీకర్
నోటీసులు కూడా డిస్క్వాలిఫికేషన్ నోటీసులు కూడా ఆ సదరు ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు, 10 మంది ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు. ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు, 10 మంది ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు. ఇవ్వని సిచ్యువేషన్ పైన కూడా సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది. స్పీకర్ ఎక్స్పిడిషియస్ మేనర్లో దీన్ని ముందుకు తీసుకుపోవాలి, చాలా త్వరితగతిన ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పేసి స్పీకర్ ప్రయత్నించాలి. కానీ ఇక్కడ స్పీకర్ అట్లాంటి ప్రయత్నాలు ఏవి చేసినట్టుగా కనిపించలేదు. సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి హియరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు స్పీకర్ ఏదో చర్యలు తీసుకున్నట్టుగా కనిపించింది. కానీ స్పీకర్ చర్య ఏ రకంగానూ కూడా ఎక్స్పిడిషియస్ మేనర్లో దీన్ని డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నట్టుగా కనిపించలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ. కాబట్టి ఇప్పటికైనా 3 నెలలకు అంటే 3 నెలల గడువు ఇచ్చింది. దాని అర్థం అక్టోబర్ 31వ తేదీ నాడు ఆయన నిర్ణయం తీసుకోవాలని కాదు. ఎక్స్పిడిషియస్లీ త్వరితగతిన ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలనేది. క్రిషాంక్ గారిని ఒక ప్రశ్న నేను అడగాలనుకున్నాను. ఎందుకంటే క్రిషాంక్ గారు లీగల్ లా కూడా చదువుకున్నారు, చాలా లీగల్ మ్యాటర్స్లో నిష్ణాతులుగా ఉన్నారు. క్రిషాంక్ గారు, ఇప్పుడు మన ముందర ఒక 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక సిచ్యువేషన్ ఏంటంటే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలి, అది ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా 31 అక్టోబర్ లోపల నిర్ణయాన్ని ప్రకటించాలి. అదే రకంగా ఒకవేళ స్పీకర్ ఈ 10 మంది డిస్క్వాలిఫికేషన్కు సంబంధించి సుప్రీంకోర్టులో భారత రాష్ట్ర సమితి అనేక ఎవిడెన్సెస్ని ప్రజెంట్ చేసింది, అనేక సిచ్యువేషన్స్ని ప్రజెంట్ చేసింది. ఒకవేళ స్పీకర్ గనక తన నిర్ణయాన్ని డిస్క్వాలిఫై చేయకపోతే, ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేయకపోతే 2 కేసెస్ ఉంటాయి మన దగ్గర. ఒకటి డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం తీసుకుంటారు కానీ డిస్క్వాలిఫై చేయరు. రెండోది డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం తీసుకోవడం కోసం ఆయన డీలే ఇంకా టైం కోరే అవకాశం ఏమన్నా ఉందా? ఒకవేళ టైం కోరితే ఏ రకంగా సుప్రీంకోర్టు స్పందించే అవకాశం ఉంటుంది, ఏ రకంగా న్యాయస్థానాలు స్పందించే అవకాశం ఉంటుంది? ఆ టైం కోరడం కోసం ఆయన ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? శైలేష్ గారు, ఇందులో చాలా స్పష్టంగా మనం గమనిస్తే ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి గారు అడిగిన సమయం కూడా, అడిగిన గడువు కూడా 6 నెలలు. 6 నెలల సమయం అడిగినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఏమని మెన్షన్ చేసిందంటే, ఇప్పటికే తాత్సారం జరిగింది, ఇది 1 సంవత్సరం 2 నెలల, 1 సంవత్సరం 2 నెలలు అంటే సుమారు 14 నెలలు మీరు సమయం తీసుకున్నారు. అప్పుడే మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే 6 నెలలేమో స్పీకర్ గారు ఈ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడానికి కూడా సమయం తీసుకున్నారు. అది కూడా సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత స్పీకర్ గారు రియాక్ట్ అయినారు. కానీ ఇంకా డిలే ఎందుకు అని మెన్షన్ చేస్తూ కేశం మేఘాచంద్ర సింగ్ కేస్ వర్సెస్ మణిపూర్ని కోట్ చేస్తూ అందులో 3 మంత్స్ గడువు ఇవ్వడం జరిగింది. సేమ్ అదే కేసుని ఇక్కడ రెఫరెన్స్గా కేస్ స్టడీగా తీసుకుంటూ ఇక్కడ 3 మంత్స్ టైం ఇవ్వడం జరిగింది. అండ్ చెబుతూ చాలా స్పష్టంగా ఏం చెప్పినారు అంటే, గౌరవ పార్లమెంటు స్పీకర్ గారికి ఈ పవర్స్ ఇచ్చినా నో వన్ ఈస్ బియాండ్ కాన్స్టిట్యూషన్, వీరికి కాన్స్టిట్యూషన్ ఇమ్యూనిటీ లేదు, జ్యుడిషియల్ రివ్యూకి కూడా వీరు బౌండ్ అవుతారు, ఇక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేస్తారా, దానికి కారణాలు ఏం చూపిస్తారు? ఇప్పుడు ఇక్కడ విచిత్రంగా ఏముంటుంది అని అంటే, ఇంత సమయం జరిగిన తర్వాత కూడా, ఇంత కాలయాపన జరిగిన తర్వాత కూడా, సుప్రీంకోర్టుకు ఈ మొత్తం కేసు అర్థమైన తర్వాత కూడా, అండ్ రేవంత్ రెడ్డి గారి ప్రకటన అసెంబ్లీలో ఏదేమైనా ఉప ఎన్నికలు రావు, ఎవరు పార్టీ మారినా కూడా అని చెప్పిన దాన్ని ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాత దేర్ ఈస్ నో డౌటింగ్, అంటే ఒక క్వశ్చన్ ఆఫ్ సస్పిషన్ అనేది లేదు ఇంకా, దట్ ఫిరాయింపులు కాలేదు అనేది. ఫిరాయింపులు జరిగినాయని సుప్రీంకోర్టు పూర్తిగా నమ్ముతున్నది. ఒకటే ఇక్కడ ఏంటిదంటే, ఈ 3 నెలల లోపు స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారా అనేది. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టులో జడ్జి గారు, మన అడ్వకేట్ గారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఒకటి అడిగిన ఆయన ఏంటంటే, స్పీకర్ ఒక ట్రిబ్యునల్ని దీనిపైన నిర్ణయం తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోండి, లేదా ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకునే విధంగా ఒక జడ్జ్మెంట్ ఇవ్వండి అన్నట్టుగా అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఒకటి మాట చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, స్పీకర్ వైల్ యాక్టింగ్ యాజ్ ఎ ట్రైబ్యునల్ అండర్ ద 10th షెడ్యూల్, అంటే స్పీకర్ ఒక 10th షెడ్యూల్ ప్రకారం ఆయననే ఒక ట్రైబ్యునల్ హెడ్గా ఆయన ఉన్నట్టుగా మనం భావించాలి. అండర్ 10th షెడ్యూల్ ఆయన ట్రైబ్యునల్ హెడ్గా ఉన్నప్పుడు స్పీకర్ డస్ నాట్ ఎంజాయ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ. సో ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఒక స్టేట్మెంట్ చేసింది. ఇంతకుముందు మీరు మణిపూర్ కేసులో కానివ్వండి, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కేసులో కానీ చూస్తే ఈ లైన్ మనకు లేదు. సో సుప్రీంకోర్టు ఈ లైన్ కొత్తగా చెప్పినట్టు కనిపిస్తుంది. స్పీకర్ డస్ నాట్ ఎంజాయ్ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ బికాస్
he happens to be the head of the tribunal in such cases. అంటే యా 10th షెడ్యూల్ ని సేఫ్ గార్డ్ చేసే వ్యక్తే స్పీకర్ గారు. సో ఇప్పుడు అన్ప్రెసిడెంటెడ్ గా ఇప్పుడు మనకు ఈ ప్రశ్నకు సమాధానం ఏంటిది అని అంటే హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, శివసేన ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్ మహారాష్ట్ర విషయం మీద కానివ్వండి, లేకుంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఫిరాయింపులు కానివ్వండి, అక్కడ సుప్రీంకోర్టు ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఇచ్చిన 3 months గడువు ఏదైతున్నదో ఇంక్లూడింగ్ ఇప్పుడు వాళ్ళు అడిగిన సమయం కాకుండా 3 months, సేమ్ థింగ్ ఇక్కడ కూడా వీరు 6 months అని ఒక ఆర్గ్యుమెంట్ పెట్టిన నో నథింగ్ డూయింగ్ అనేసి 3 months ఇచ్చారు. ఈ 3 monthsలో గడ్డం ప్రసాద్ గారు నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది మనం చూడాలి. ఇఫ్ హీ డస్ నాట్ దెన్ డెఫినెట్లీ ఇది అన్ప్రెసిడెంటెడ్ అయ్యి ఇది అన్ప్రెసిడెంటెడ్ అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా 3 రాష్ట్రాల స్పీకర్లు నిర్ణయం తీసుకున్నారు గతంలో. ఇక్కడ హీ విల్ బి ద ఫస్ట్ స్పీకర్ హూ హ్యాస్ డిసోబేడ్, హీ విల్ బి అ ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరైతే రాజ్యాంగం గురించి కాన్స్టిట్యూషన్ గురించి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్కి చెందిన స్పీకర్ గారు ఖచ్చితంగా ఇవాళ చరిత్రలో నిలిచిపోతారు. ఏంటిదంటే సుప్రీంకోర్టుని కూడా బేఖాతరు చేశారు. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి కదా సంజన గారు. ఈ 3.5 సంవత్సరాలు కూడా సుప్రీంకోర్టు తీర్పు మనం ఇవాళ అందరం చూస్తాం, ప్రజల తీర్పు కూడా చూస్తాం కదా, ప్రజలు కూడా చూస్తారు కదా. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రేపు రాహుల్ గాంధీ గారు ఇంకోసారి ఆ రాజ్యాంగాన్ని చూపెట్టగలుగుతారా? ఏ ముఖం పెట్టుకొని చూపెట్టగలుగుతారు చెప్పండి. సో డెఫినెట్ గా ఆ పొలిటికల్ గ్యాంబిట్ లో కూడా ఇదంతా ప్రజల్లో చర్చ జరుగుతుంది. అందరిలో కూడా నిన్న అంతా ఆసక్తి ఏముండే అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు ఇవి కూడా ఏమైనా ఉప ఎన్నికలు. 1 minute లైన్ లో ఉండండి. అంటే ఢిల్లీలో అడ్వకేట్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. एविडेंस जो चेन ऑफ सर्कमस्टेंस है वो प्रोड्यूस करने में प्रूव नहीं कर पाई. जो अभिनव भारत का जो कनेक्शन है, तो कोर्ट ने कहा कि अभिनव भारत का जो कनेक्शन प्रोसिक्यूशन ने जोड़ने की कोशिश किया है, तो अभिनव भारत जरूर था, उसके ऑफिस बेरर थे, लेकिन उसमें का कोई फंड यह टेरर एक्टिविटीज के लिए यूज किया है ऐसा कोई प्रोसिक्यूशन प्रूव. అండ్ క్రిషాంక్ గారు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును అంటే హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టివేయడానికి అంటే దీనిపైన వాట్ డూ యూ సే? చూడండి, ఒకటి హైకోర్టు అయినా కూడా దాని పరిధి వాళ్ళు స్పీకర్ గారికి నోటీస్ ఇవ్వడము, వీరు తాత్సారం చేయడం ఇదంతా కూడా అయింది. ఓకే, ద బాల్ ఇస్ ఇన్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. సో ఏపెక్స్ కోర్టు చాలా స్పష్టంగా కూడా దీని మీద వాదోపవాదనలు, విపరీతమైన చర్చలు ఇవన్నీ కూడా జరిగినాయి. గంటల తరబడి వీటి డిస్కషన్స్ జరిగింది. దీన్ని గవర్నమెంట్ తరఫున, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున స్పీకర్ గారు తాత్సారం చేసినందున ఇలా డెఫినెట్గా కూడా ఇంకా సమయం గడువు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే, అందుకే అన్నారు వాళ్ళు మై అపాలజీస్ ఫర్ దిస్ డిలే అని చెప్పి. రైట్, క్రిషాంక్ గారు ఇప్పుడు చెప్పండి, అంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో అంటే స్పీకర్ ఎందుకు ఇన్నాళ్ళు స్పందించలేదు, లైక్ పట్టించుకోలేదు? స్పీకర్ గారు సరిగా పాపం వారు ఆ కుర్చీలో ఉన్నారు, వారిని అగౌరవపరచలేము. కానీ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మనం చూసినాం కదా అసెంబ్లీలో, ముఖ్యమంత్రి గారే గౌరవ సుప్రీంకోర్టుని బేఖాతరు చేసినప్పుడు పాపం స్పీకర్ గారు ఏం చేస్తారు చెప్పండి? ప్రభుత్వం ఎంచుకున్న స్పీకర్ గారు వారు. ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా మాట్లాడినట్టు పాజిటివ్ కోణంలో ఏం ఆలోచిద్దాము అని అంటే, ఈ 3 నెలల్లో ఇప్పటికైనా కూడా సుప్రీంకోర్టు ఇంత డైరెక్ట్గా తీర్పిచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే చరిత్రలో మిగిలిపోతారు గడ్డం ప్రసాద్ గారు. కానీ లేదు, మంచినే డిస్క్వాలిఫై చేస్తే మాత్రం ఖచ్చితంగా, లేకుంటే ఏమి కౌంటర్ ఇస్తారు అనేది, ఒకవేళ దాని మీద ఒక స్టాండ్ అనేది తీసుకుంటే మాత్రం దాని మీద స్పష్టత వస్తుంది. సో ఇక్కడ స్పీకర్ గారు కాదండి, సీజర్స్ వైఫ్ ఇస్ అబౌవ్ సస్పిషన్ అనే సామెత ఉన్నది. ఇక్కడ సీజర్ ఎవరు? జూలియస్ సీజర్ రేవంత్ రెడ్డి గారే. వారి మీదే అనుమానం ఉన్నది. వారి స్టాండే సుప్రీంకోర్టు డైరెక్ట్ గా చర్చించింది. ఎస్, క్రిషాంక్ గారు ఇప్పుడు టీ న్యూస్ CEO శైలేష్ రెడ్డి సార్ అయితే మనకి ఆల్రెడీ అందుబాటులోనే ఉన్నారు కదా సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు మనం కేస్ 1 ఒకటి తీసుకుందాం. కేస్ 1లో ఇప్పుడు ఈ తీర్పు తర్వాత స్పీకర్ ఏం చేయబోతున్నారు? స్పీకర్ ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఏవైతే స్పీకర్ ముందు ఫైల్ చేసినారో ఆ పిటిషన్స్ని ఆయన కొత్తగా మళ్ళీ తెరిచి వాటిని హియరింగ్ చేసి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్షన్ కానీ, అలాగే ఆ 10 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లో వాళ్ళను ఆయన మళ్ళీ వీళ్ళందరినీ పిలిచే అవకాశం ఉందా? పిలిచి వాళ్ళ కేసుని ప్రజెంట్ చేయమని చెప్పే అవకాశం ఉందా? అంటే డెఫినెట్గా స్పీకర్ గారు ఇప్పుడు వాళ్ళ తరఫుదారి తీసుకుంటున్నారు అని అంటే, ఇంకా హీ వాంట్స్ టు డిఫెండ్ దీస్ ఎమ్మెల్యేస్ ఎవరైతే డిఫెక్ట్ అయినరో వారి అందరి వాదన ఏంటిది అని. ఇప్పుడు అడ్వకేట్ గారు అన్నట్టు, వారు అక్కడ మీడియా వారు అన్నట్టు కూడా, ఉదాహరణకు గద్వాల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఏమని చెప్తారు అని అంటే, లేదు నేను ఇట్లనే ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి కోసం కలిసినాను ఇది అది అనేది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అంటే యాక్చువల్లీ మేమంతా ఇది బయట పెట్టొద్దు ఏమేమి ఆధారాలు స్వీకరించిండ్రు అనేది కూడా, కానీ డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చేసిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో బోయిన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది కదా రాహుల్ గాంధీ గారి దగ్గర, ఆ సమావేశాలలో పాల్గొన్న క్లిప్పింగ్స్ ఉన్నాయి, గాంధీ గారు రకరకాల వాళ్ళు. అండ్ ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీ సపోర్టు లేకుండానే పిఎస్సి చైర్మన్ కుర్చీలో కూర్చున్నారు. అది కూడా యాక్చువల్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ సపోర్ట్ ఉండాల్సిన పోస్ట్ అది లేకుండానే గాంధీ గారు కూర్చున్నారు ఆ పీఠంలో కూడా. దానం నాగేందర్ గారు ఓపెన్గా లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు చెప్పండి? ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకుంటుందో తెలియదు, కానీ గడ్డం ప్రసాద్ గారు అయితే డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో లేరు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నికల పోటీలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ తరఫు నుంచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న వాళ్ళు ఉన్నారు, ఇతర జాయినింగ్స్ వీళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గంలో సమావేశాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఆధారాలు కూడా గౌరవ సుప్రీంకోర్టు ముందు ఆల్రెడీ కొంత పెట్టడం జరిగింది, మిగతా వచ్చే ట్రయల్లో కూడా పెట్టడం జరుగుతుంది. స్పీకర్ గారు ఏం స్టాండ్ తీసుకుంటారా అనేది డెఫినెట్గా తెలంగాణ సమాజం గమనిస్తుంది. కృష్ణ గారు ఏమన్నా డీలే ఇంకా ఫర్దర్గా దీన్ని డీలే చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? స్పీకర్కు ఉన్న కొన్ని విచక్షణాధికారాలని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జ్మెంట్ పైన చీఫ్ జస్టిస్ బెంచ్ ఇచ్చిన జడ్జ్మెంట్ పైన మళ్ళీ వైడర్ బెంచ్కి కాన్స్టిట్యూషనల్ బెంచ్కి కానీ అప్పీల్కి పోయే అవకాశం ఏమైనా ఉందా? లేదా ఇక్కడనే మళ్ళీ వాళ్ళ మీరు ఇచ్చిన సాక్ష్యాధారాలు వీళ్ళు పార్టీ ఫిరాయించినట్టుగా మీరు ఇచ్చిన సాక్ష్యాధారాలు సరిపోవు, వాళ్ళు మీరు ఇచ్చిన సాక్ష్యాధారాలను బట్టి చూస్తే వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు కాదు, కాబట్టి నేను వాళ్ళని డిస్క్వాలిఫై చేయను అని చెప్పే అవకాశం ఉందా? లేదా మళ్ళీ హైకోర్టులో ఇంకో ఏదైనా రూపంలో ఈ కేసుని తీసుకుపోయే అవకాశం ఉందా? శైలేష్ గారు, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు అని అంటే బీఆర్ఎస్కి కొంత ఇప్పుడు అదృష్టం ఏంటిది అని అంటే ఈ బెంచ్ ఇట్ ఈస్ ద మోస్ట్ సుప్రీం బెంచ్, ఇట్స్ నాట్ అ లోవర్ బెంచ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఈ కేసు మొదలైనప్పుడు ఎందరో న్యాయమూర్తులలో బిఆర్ గవై గారు ఒక న్యాయమూర్తి, కానీ ఇప్పుడు వారు చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తి. సో ద చీఫ్ జస్టిస్ హిమ్సెల్ఫ్ హ్యాస్ పాస్డ్ అన్ ఆర్డర్. వారు ఫైనల్ జడ్జ్మెంట్ చీఫ్ జస్టిస్ గారే ఇచ్చారు, కాబట్టి ఇక్కడ ఇంకా హైకోర్టుకు పోవడము లేకపోతే సుప్రీంకోర్టులోనే ఇంకో లోవర్ బెంచ్ పోవడం అనేది ఇట్ ఈస్ రూల్డ్ అవుట్, నంబర్ 1. నంబర్ 2, స్పీకర్ గారు ఒకవేళ అదనపు సమయం కావాలన్నా కూడా కారణాలు ఏంటి అనేది చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. వాట్ ఈస్ ద రీజన్, ఎంత బలమైన కారణం, ఎందుకు ఈ 3 నెలలు దాటి కూడా? ఎందుకంటే ప్రెసిడెన్స్ ఏం చూపెడుతున్నది అని అంటే 3 కేసులు, మణిపూర్, హిమాచల్, మహారాష్ట్రలో ఈ 3 కేసులలో కూడా 3 నెలల లోపు స్పీకర్ నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ తాత్సారం జరిగింది. ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ద స్పీకర్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ ఇన్ ద సుప్రీంకోర్టు. వాళ్ళు ఇప్పటి వరకు ఈ సంవత్సరంన్నరలో వాళ్ళు చేసిన తీరు సుప్రీంకోర్టు ఎప్పుడు నోటీసులు ఇచ్చినా కూడా, నోటీస్ ఇవ్వండి వీళ్ళందరికీ ఇచ్చినా కూడా తాత్సారం చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఫర్దర్ చేసే అవకాశం లేదు. ఒకవేళ చేసే ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా దాని కారణం ఏంటిది, బలమైన కారణం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ అనుకోవచ్చు మనము కృష్ణ గారు. ఇక్కడ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ మనం ఎందుకు అనుకోవచ్చు అంటే సుప్రీంకోర్టు ఈ కేసులో యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్కి సంబంధించి కానివ్వండి, లేదా కాన్స్టిట్యూషనల్ 52nd అమెండ్మెంట్కి సంబంధించి కానీ అనేక కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కీలకమైన వ్యాఖ్యల్ని కనుక ఒకవేళ తెలంగాణ స్పీకర్ లోతుగా అబ్జర్వ్ చేసి ఉంటే సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా అంశం మీద ఉంది అని చెప్పేసి అనేది మనకు స్పష్టమవుతుంది. ఒకటి ఏంటంటే ద బెంచ్, నేను లైవ్ లా నుంచి ఒకటి చదువుతున్నాను. ద బెంచ్ ఆల్సో అర్జ్ ద పార్లమెంట్ టు కన్సిడర్ whether the present mechanism of entrusting the speaker or chairman to decide disqualification petitions was conducive to curbing the menace of political defections అనేది ఒక విషయం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, we do not possess any advisory jurisdiction but it is for the parliament to consider whether the mechanism of entrusting speaker or chairman the important task of deciding the issue of disqualification on the ground of defection is serving the purpose. అంటే ఈ బాధ్యత ఏదైతే స్పీకర్ కానీ లేదా చైర్మన్ కానీ ఇచ్చినామో ఆ ఇచ్చిన బాధ్యత అది నెరవేరుతుందా లేదా అనేది మేము ఒక అడ్వైజరీ పొజిషన్ మాకు లేదు, కానీ మేము ఒకటి సూచన చేయదలుచుకున్నాం అన్నట్టుగా చెప్తోంది. ఇన్ సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ ఎఫెక్టివ్లీ కాంబాటింగ్ పొలిటికల్ డిఫెక్షన్స్. ఇట్ ఈస్ ది వెరీ ఫౌండేషన్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అండ్ ద ప్రిన్సిపల్స్ దట్ సస్టైన్ it are to be safeguarded. It is to be examined whether the present mechanism is sufficient or not. At cost of repetition, we observe that it is for the parliament to take a call on that. So parliament kuda oka సూచన చేసింది.
అది అడ్వైస్ కాదు కానీ ఒక సూచన చేస్తే బాగుంటుంది. ఈ మెకానిజంతో మనం కంటిన్యూ చేయవచ్చా? ఎందుకంటే స్పీకర్కు ఒకవేళ మనం బాధ్యత ఇచ్చినట్టయితే స్పీకర్ దాన్ని నిరంతరంగా డీలే చేసే అవకాశం కనిపిస్తోంది. నిరంతరంగా డీలే చేస్తున్నారు కాబట్టి కోర్టులు ఇంటర్వ్యూని కావాల్సి వస్తుంది. ఒకవేళ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఏ ఇన్స్టిట్యూషన్ రోల్ ఆ ఇన్స్టిట్యూషన్కి ఉంటుంది, పార్లమెంట్ రోల్ పార్లమెంట్కి ఉంటుంది, జ్యుడిషియరీ రోల్ జ్యుడిషియరీకి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ రోల్ ఎగ్జిక్యూటివ్కి ఉంటుంది. కానీ ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు పార్లమెంట్ రోల్ని జ్యుడిషియరీ ముందు క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు కొందరు ఉంటారు. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఏం చేయాలి అనేది పార్లమెంట్కు చెప్పే పవర్స్ ఉండవు, ఎందుకంటే దే ఆర్ ఇండిపెండెంట్ రోల్స్. కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు చెప్పింది పరిశీలించండి, చూడండి, ఆలోచించండి అని చెప్పింది. కాబట్టి ఇదొక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ అనొచ్చు. రేపు పొద్దున ఇట్లాంటి కేసెస్ ఏమైనా వచ్చినప్పుడు కూడా స్పీకర్ ఫర్దర్గా డీలే చేసేందుకు పోతే మేము ఈ సజెషన్ ఆల్రెడీ చేసినామని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంతకుముందు క్రిషాంక్ గారిని అడిగినట్టుగా ఒక కీలకమైన ప్రశ్న, భారత రాష్ట్ర సమితి స్పీకర్కి కానీ సుప్రీంకోర్టుకు కానీ సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాలు, ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టుగా సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాలు, ఆ సాక్ష్యాధారాలు తిరస్కరణ చేసే అవకాశం ఎంత స్పీకర్కు ఉంటుంది? ఎందుకంటే ఎంత లేదన్నా కూడా శాసనసభ స్పీకర్, ఈ శాసనసభ స్పీకరే కాదు ఏ శాసనసభకు సంబంధించిన స్పీకర్ అయినా కూడా ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి వచ్చిన వారు ఉంటారు. ఈ సందర్భంలో అధికార పార్టీ ప్రయోజనాలని కాదని ఆ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? శైలేష్ గారు, ఇప్పుడు ఆనరబుల్ స్పీకర్ గారు తీసుకునే ఏదైతే మీరు అన్నట్టు ఒకవేళ లేదు వీరు ఫిరాయింపులు చేయలేదు, వీళ్ళు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారు అని డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తారు అని అనుకుందాం. ఒకవేళ అనుకున్న క్రమంలో దేర్ బిగిన్స్ ద ట్రయల్. స్పీకర్ గారు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇవాళ ఈ కేసు ముందుకు వెళ్ళట్లేదు. ఒక్కసారి ఒక కౌంటర్ తీసుకున్న తర్వాత ఐదర్ దే హ్యావ్ డిఫెక్టెడ్, యూ టేక్ అన్ యాక్షన్, నంబర్ 1. లేదు వీళ్ళు డిఫెక్ట్ కాలేదు, వీళ్ళు ఇంకా బీఆర్ఎస్లో ఉన్నారు అని వాళ్ళ తరఫున ఒకవేళ స్పీకర్ గారు వకాల్తా పుచ్చుకునే ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళి ట్రయల్ మొదలవుతుంది. అప్పుడు బీఆర్ఎస్ తరఫున ఉన్న వకీళ్ళందరూ కూడా ఏ కారణాల వల్ల వీళ్ళు ఎందుకు, ఆధారాలు ఏంటి, ఏం చేసిర్రు, ఎన్నికల పోటీ చేసిన వాళ్ళు కానివ్వండి, ఎన్నికల ప్రచారంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే రాజకీయ సమావేశాల్లో కూర్చున్న వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ బెంచ్ మీదకి ట్రయల్లో వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటిది అని అంటే స్పీకర్ షుడ్ యాక్చువల్లీ యాక్ట్. సో అప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ కేసు మళ్ళీ హైకోర్టు నుంచి మొదలవుతుంది అన్నట్టు కదా? నాట్ నెసెసరీ అండి, నాట్ నెసెసరీ. ఎందుకంటే ప్రీవియస్ కేసెస్ ఒకవేళ మనం మేఘా చంద్ర సింగ్ ఇవన్నీ కూడా చూసుకుంటే సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్ట్ హ్యాస్ ద పవర్స్ టు కంటిన్యూ ద ట్రయల్. సో మళ్ళీ హైకోర్టుకి పంపించడము, తాత్సారం చేయడం, అందుకే నలిఫై చేయడం కారణం. ఇవాళ హైకోర్టు దగ్గర ఉన్న పిటిషన్ని ఇంకా ఫర్దర్ నలిఫై చేయడం ఏంటిది అని అంటే ఇంకా ఏదున్నా కూడా దీని మీద సుప్రీంకోర్టే తీసుకుంటుంది ఇంకా నిర్ణయం. దీని మీద ఏదున్నా కూడా స్పీకర్ గారు మళ్ళీ కౌంటర్ ఇవ్వాలన్నా కూడా సుప్రీంకోర్టుకే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్స్ నాట్ ఎనీమోర్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద హైకోర్ట్. వన్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్పీకర్ ఒకవేళ వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేదనుకుందాం. స్పీకర్ వాళ్ళని డిస్క్వాలిఫై చేయనప్పుడు అప్పుడు భారత రాష్ట్ర సమితికి అవకాశం ఏముంటుంది? వాళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంటుందా, లేదా ఈ మళ్ళీ హైకోర్టు దర్వాజాలను కట్కటాయించి మళ్ళీ హైకోర్టులో ఈ కేసు మొదలుపెట్టే అవకాశం ఉంటుందా, లేదా నేరుగా సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంటుందా? శైలేష్ గారు, దిస్ ఈస్ అ ఆన్ గోయింగ్ కేస్. అందుకే జ్యుడిషియల్ రివ్యూ మీరు అన్నట్టు ఒకటి ఏ నిర్ణయం తీసుకున్నా అన్ప్రెసిడెంటెడ్ ఉంటుంది. డిఫెక్షన్ చేసిండ్రు, డిస్క్వాలిఫై చేస్తామన్నా కూడా దిస్ విల్ బి అ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. రేపటి దినం ప్రతిసారి కూడా దేశంలో ఏ కేసు అయినా కూడా దాన్నే ఉటంకిస్తారు. లేదు సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఈ 3 నెలల్లో వాళ్ళు నిర్ణయం తీసుకోకపోయినా ఇట్ విల్ బి అ అన్ప్రెసిడెంటెడ్ మూవ్ దట్ ఒక స్పీకరు సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని కూడా పాటించలేదు అని. మీరు అన్నట్టు లేదు ఇంకా డిఫెండ్ చేస్తూ, పాయింట్ నెంబర్ 3, డిఫెండ్ చేస్తూ సుప్రీంకోర్టుకి కౌంటర్ దాఖలు చేసిన హీ హ్యాస్ టు అడ్రస్ టు ద సుప్రీంకోర్టు. కాబట్టి బీఆర్ఎస్ తరఫున ఉన్న అడ్వకేట్లు కూడా, న్యాయవాదులు కూడా మళ్ళీ సుప్రీంకోర్టే రిప్లై చేస్తాం. ఈ చర్చ మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికే వెళ్తుంది రివ్యూ కోసం. సో ఇట్ విల్ నాట్ గో టు ది హైకోర్ట్, ఎందుకంటే వచ్చింది జడ్జ్మెంట్ ప్రధాన న్యాయమూర్తి నుంచి కాబట్టి ఇంకా దాని ముందే ఉంటుంది, ధర్మాసనం ముందే పెట్టడం జరుగుతుంది. రైట్ క్రిషాంక్ గారు. థ్యాంక్ యూ క్రిషాంక్ గారు. ఎస్
అంటే కృష్ణ గారు ఇప్పుడు మీరు చెప్పండి, ఇటు పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడం అంటే రేవంత్ సర్కార్కు చెంపపెట్టే అని అనుకోవాలా? ఇప్పటి వరకు మనం చట్టపరంగా న్యాయపరంగా న్యాయ విభాగం పరంగా మాట్లాడడం ఖచ్చితంగా చెంపపెట్టి ఎందుకు అని అంటే ఇలా దేశం మొత్తం కూడా ఇది చర్చిస్తున్నది ఒక కేసు. ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్ అయినప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు శైలేష్ గారు ఒక మాట అన్నారు, పార్లమెంటు ఇవన్నీ కూడా ఇవాళ కేంద్రంలో ఎవరున్నారు, భారతీయ జనతా పార్టీ ఉన్నది. వాళ్ళు ఎన్నోసార్లు కూడా మర్జర్స్ చేసిరు ఇవన్నీ కూడా. చూడండి, మర్జర్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ అలౌడ్. ఓకే, కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఒక సంవత్సరంన్నర తర్వాత వీరికి నచ్చిన ప్రకారంగా వీరు తీసుకున్నారు, ఈ 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది, నిర్ణయం కూడా తీసుకుంటలేరు. ప్రజల మధ్యలో ఇవాళ చర్చ ఏం జరుగుతుంది అని అంటే రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఇంకో తరహాలో చేస్తారు ఇక్కడ. సో కాంగ్రెస్ పార్టీకి అసలు నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు, నైతికత అసలు లేదు అనేది వాళ్ళ ప్రజల్లోకి వెళ్తుంది కదా. ఇవాళ మీరు గంత మాట్లాడుతుంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలను నిజంగానే దమ్ముంటే రాజీనామా చేసి పోటీ పెట్టండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్తో పాటు ఉప ఎన్నికలు వస్తే నిజంగానే ఛాలెంజ్ అయిపోతుంది కదా ఈ 10 మంది ఎమ్మెల్యేలది కూడా. ఇది స్వీకరించడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు చూస్తున్నాం ఎట్లా ఎన్నికల తాత్సారం జరుగుతున్నదో, ఎన్నికలు వద్దు అని అనుకుంటున్నారో, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కావు అన్న పరిస్థితి వాళ్ళు వెళ్ళిపోయింది. ఇదంతా కూడా ఏదో హైప్ క్రియేట్ చేయడానికి ఢిల్లీకి పోయి మేము ఇదంతా చేస్తాము అనేసి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ లో రిజైనింగ్ అనేది భయం ఆల్రెడీ మొదలైంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఆహ్వానించే అవకాశం ఏమన్నా ఉందా బీఆర్ఎస్? లేదు, మేము ఆహ్వానించేది పక్కన పెడితే మీరు గమనిస్తే భయం వాళ్ళలో మొదలయ్యి ఆల్రెడీ కొందరు మా దగ్గర కేసీఆర్ గారి ఫోటో ఉంది, మేము ఇంకా ఇంటి నుంచి కేసీఆర్ గారి ఫోటో తీయలేదు, నేను అసలు ఎవరన్నారు మీరు, మేము అసలు పార్టీ మారలేదు, అదే కదా భయం. సో దమ్ము ఉండాలి. నువ్వు అంత ఒక ఆయన అయితే దానం నాగేందర్ కేటీఆర్ గారి గురించి నేను అసెంబ్లీలో తప్పుగా మాట్లాడినా అట్లా మాట్లాడొద్దు, క్షమాపణ. ఈ అంతా కూడా యూటర్న్ ఎందుకు? ఈ ఫిరాయింపుల చట్టము ఇది వాళ్ళకు బెడ్స్ కొట్టేటట్టున్నది. ఏదో చేస్తారు, రేవంత్ రెడ్డి గారు ఏదో పార్సల్ ఇస్తారు, ప్యాకెట్లు ఇస్తారు అని పాపం వెళ్ళిండ్రు. అక్కడ ఏం లేదు, మంత్రి పదవులు లేవు, పనులు లేవు, పార్సల్స్ వదిలేయండి, పనులే లేవు, ప్రభుత్వం పనితీరే మంచిగా లేదు. కాబట్టి ఈ అంత పెంట వాళ్ళకు వచ్చేటట్టు ఈ టెన్షన్ కనబడుతున్న క్రమంలో ఇలా యూటర్న్ చేసే ప్రయత్నం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు దగ్గర నడవాయి సంజన గారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇక్కడ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తుది తీర్పు అయితే ఇచ్చింది కదా. సో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ డిస్టర్బ్గా ఉన్నట్టున్నారు. సో మరి రియాక్షన్ ఎలా ఉంటది అంటారు? ఆయన ఫ్రస్ట్రేషన్ ఆల్రెడీ గతంలో అసెంబ్లీలో చూపెట్టిండు. ఇక మళ్ళీ ఏది మాట్లాడినా కూడా సుప్రీంకోర్టే చూసుకుంటుంది. ఆయన ఏం మాట్లాడుతాడో చూద్దాం. మేము ఒకటే ఏంటిదంటే లెట్ us hope పాజిటివ్లీ. కాంగ్రెస్ పార్టీ నిజంగానే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి దగ్గర ముఖం చూపెట్టాలి. రాహుల్ గాంధీ దేశం మొత్తం రాజ్యాంగం పట్టుకొని ముఖం చూపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, రావాలి అని అంటే ఫస్ట్ ఈడ మీ ప్రభుత్వం ఉన్న దగ్గరనే మీ చిత్తశుద్ధి ఏందో చూపెట్టండి. ఈ 10 మంది ఫిరాయింపుదారులను మీరు డిస్క్వాలిఫై మీరే చేసేసి రేపు ఎన్నికల్లోకి వస్తే అప్పుడు నిజంగానే రాహుల్ గాంధీకి ఏదో రాజ్యాంగం మీద ప్రేమ ఉన్నది అని అనుకుంటారు. కానీ లేకపోతే రాహుల్ గాంధీ ఈజ్ ఫాల్స్, ఆయనకి ఏం మొహబ్బత్కి దుకాణం లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణదారులం మేము అని చెప్పుకుంటారు కదా, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ అని నినాదం తీసుకుంటారు కదా వీళ్ళు. ఇదంతా అబద్ధం, బూటకం. అధికారంలోకి రాగానే వారు కూడా ఇలాగే రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా స్పష్టంగా ఈ కేసు అనేది ఒక ఉదాహరణగా ఉండిపోతుంది. అంటే క్రిషాంక్ గారు, ఇటు ఆల్రెడీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అంటే ఇటు అనర్హులుగా ప్రకటించేందుకు కూడా స్పీకర్ ఇన్నాళ్ళు అంటే ఎందుకు నాంచి ఉంటారు? వాట్ యు సే? నేను అదంతా మాట్లాడితే పాపం స్పీకర్ గారిని అవహేళన చేసినట్టు అవుతుంది. నిర్ణయం తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు వారి స్టాండ్ ఏంటిదో చెప్పిండ్రు. సో స్పీకర్ గారు నార్మల్ గా అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన డైరెక్షన్ ప్రకారంగా వెళ్తారా? ఇప్పటివరకు అయితే అట్లనే వెళ్ళిండ్రు, డిలే చేసిండ్రు. సుప్రీంకోర్టు చెప్పింది, ఇవాళ సుప్రీంకోర్టే అన్నది కదా 6 నెలలు స్పీకర్ నోటీసులు ఇవ్వడానికి 6 నెలలు టైం తీసుకుంటారా అని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఈ 3 నెలలతోనైనా స్పీకర్ గారు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వానికో లేకుంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన తగ్గట్టు పోతే మాత్రం ఇట్ విల్ డెఫినెట్లీ ఒక వయలేషన్, రాజ్యాంగ విరుద్ధంగా, సుప్రీంకోర్టు విరుద్ధంగా పనిచేసినట్టు అవుతుంది. ఈ కేసులో ఆ దిశగా ఎటువంటి ఆదేశాలు అయితే జారీ కాలేదు కదా. సో మళ్ళీ ఈ కేసులో మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందా? ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏదైనా లైక్ ఛాన్సెస్ ఉన్నాయా? ఒకటి ఇందులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మీకు వచ్చిన అనుమానమే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా ముందే చెప్పింది. ఏంటిదంటే the court also directed the speaker not to allow the MLAs who face the disqualification petitions to protract the proceedings. If the MLAs make any such delaying tactics, adverse inference can be drawn against them, the court added. అంటే
రేపు ఒకవేళ వీళ్ళు ఏదన్నా డ్రామాలు చేసి మాకు కడుపున వస్తుందని, మేము అందుకే ఆన్సర్ చెప్పలేదు, మేము పోయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నామని, మాకు ఇవన్నీ మేము లేదు మేము పార్టీ మారలేదు అని ఇట్లాంటి ప్రొట్రాక్ట్ చేసే ప్రయత్నాలు ఏదైనా చేస్తే, లేదు మేము మళ్ళీ బీఆర్ఎస్కి వస్తాము అని ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ డ్రామాలు చేస్తే డెఫినెట్గా సుప్రీంకోర్టు వాళ్ళ మీద డిలేయింగ్ టాక్టిక్స్ ఓకే చేసే ప్రయత్నం చేస్తున్నది అనేది కూడా సుప్రీంకోర్టు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు ఫిక్స్ అయిపోయారండి. ఓకే ఇక స్పీకర్ గారు మొత్తం న్యాయ కోవిధులతోని, న్యాయ నిపుణులతోని వాళ్ళు కూర్చొని దీని మీద ఎట్లా చేస్తారు అనేది, ఎట్లా డిఫెండ్ చేస్తారా, డిస్క్వాలిఫై చేస్తారా, ఇక్కడ పూర్తిగా కూడా ఇంకా 10 మంది ఎమ్మెల్యేలది ఇంకేం లేదు ఇంకా చర్చ. ఓకే వాళ్ళ రిప్రజెంటేటివ్ స్పీకర్ గారు, రిప్రజెంటేటివ్ ఎట్లా వాళ్ళ తరఫున లేదు వీళ్ళని డిస్క్వాలిఫై చేయను నేను, ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటా, డిలే చేస్తూనే ఉంటా అంటే సుప్రీంకోర్టు తోని చర్చ అంటే ఈ కేసు మొత్తం కూడా ఇటు స్పీకర్ గారు వర్సెస్ సుప్రీంకోర్టు అవుతుంది. ఈ 10 ఎమ్మెల్యేస్ పెద్ద ఏముండదు కూడా సిగ్నిఫికెన్స్. వాళ్ళు ఒకవేళ ఇట్లాంటి డిలేయింగ్ చేస్తూ లేకుంటే స్పీకర్ నోటీస్ ఇచ్చినా కూడా స్పీకర్కి రిటర్న్ రిప్లై ఇవ్వకుండా వాళ్ళు డిలే చేస్తే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు డైరెక్ట్ ఆ ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. స్పీకర్ని కూడా అడగొచ్చు, డైరెక్ట్ చేయొచ్చు. సో ఇట్లాంటి నెగ్లిజెన్స్ కానివ్వండి, ఇన్ఫరెన్స్ కానివ్వండి, అడ్వర్స్ ఇన్ఫరెన్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో అల్టిమేట్గా మణిపూర్, హిమాచల్, మహారాష్ట్ర ఈ 3 రిపీట్ అవుతుందా? ఇక్కడ స్పీకర్ గారు అదే విధంగా ఈ 3 నెలల లోపు నిర్ణయం తీసుకుంటారా, లేదు నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తారా? తాత్సారం చేస్తే ఏంటిది కారణం అనేది మీరు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు అంతా కూడా హైపోథెటికల్ ఉంటుంది సంజన గారు. అంటే ఈ 3 నెలల్లో స్పీకర్ గారు ఏం చేయబోతున్నారు అనేది మనం ఈ 3 పాయింట్లలో మనం మాట్లాడుకోవచ్చు. డిస్క్వాలిఫై చేస్తారా, లేదు డిస్క్వాలిఫై చేయకుండా లేదు వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నారు అనే వాదన తీసుకుంటారా, లేకుంటే తాత్సారం చేసే ప్రయత్నం చేస్తారా? తాత్సారం చేసే ప్రయత్నం చేస్తారా? తాత్సారం చేసే ప్రయత్నాలు ఎట్లా అని అంటే నేను అన్నట్టు ఆరోగ్యం బాగాలేదను, లేకుంటే మళ్ళీ బీఆర్ఎస్ పోతున్నామను, లేకుంటే మేము బీఆర్ఎస్ నుంచి అసలు రాలేదను, ఇవన్నీ కూడా కారణాలు చేసే ప్రయత్నం ఉంటుంది. ఆల్ దట్ విల్ బీ ఇన్ రిటర్న్. అది వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ నోటీస్ హ్యాస్ ఇఫ్ ద నోటీస్ ఇస్ ఫ్రమ్ ద స్పీకర్స్ ఛాంబర్, ఈ ఎమ్మెల్యేస్కి రిటర్న్ నోటీస్ వెళ్తే దాని మీద ఖచ్చితంగా రిటర్న్ రిప్లై వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రిప్లైస్ ఆధారంగా స్పీకర్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అని. దాని ఆధారంగా ఈ కేసు ట్రయల్ మొదలవుతుంది. ఓకే రైట్. క్రిషాంక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద పార్టిసిపేటింగ్ విత్ అస్.